Hello everyone, I am Divya, your maths facilitator, and today we are going to discuss the next part of our Polyset series. So, మనందరికీ తెలుసు కదా పాలిసెట్ కోచింగ్ మనం కంప్లీట్ వేలో తీసుకుంటున్నాం ఇక్కడ ఈ సిరీస్లో అండ్ ఏపీ టీఎస్ పాలిసెట్ కానీ టీఎస్ ఏపీ ఆర్జేసీ ఎగ్జామ్కి కానీ ఈ సిరీస్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఓకే సో ఇవాళ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్ మనం ట్రిగ్నామెట్రీ నేర్చుకుందాం బికాస్ యూ వర్ ఆస్కింగ్ మీ ట్రిగ్నామెట్రీ ఇన్ ద కామెంట్స్ ఓకే సో trigonometry chapter తీసుకున్నాను నేను ఇవాళ so let us discuss the questions and all the questions which we are going to discuss in this video are previous year questions. That means I can say most important questions. Clear? So let's begin the session. So the very first question given is if cosecant theta plus cot theta is 2 then cos theta is how much? Your options are 3 upon 5, 4 upon 5, 5 upon 3 and last option 6 upon 5. Okay, so మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో cosecant theta plus cot theta equal to 2 అని ఇచ్చారు. దిస్ ఇస్ గివెన్ అవునా సో గివెన్ లోంచి ఇది గివెన్ సో మనకు ఒక ఐడెంటిటీ తెలుసు ఏంటి ఐడెంటిటీ cosecant square theta minus cot square theta ఎంత ఇట్ ఈస్ 1 ఓకే ఇది మనకి తెలిసిన ఐడెంటిటీ we know that. Okay, we know this identity cosecant square theta minus cot square theta is 1. ఇది a square minus b square form లో ఉంది కదా a square minus b square form లో ఉంది సో దీన్ని ఏమని రాయొచ్చు a plus b into a minus b ఇలా రాయొచ్చు కదా is equals to 1. ఓకే ఎందుకు రాస్తాను ఇక్కడ చూడండి a square minus b square అంటే ఏంటి a plus b into a minus b అవునా ఇక్కడ ఏ ప్లేస్ లో మీరు చూస్తే ఏముంది cosecant theta ఉంది అండ్ బి ప్లేస్ లో ఏముందన్న బి ప్లేస్ లో cot theta ఉంది సో నేను cosecant square theta minus cot square theta a square minus b square ఫామ్ లో ఉంది కాబట్టి a plus b a అంటే cosecant theta b అంటే cot theta సో cosecant theta plus cot theta into cosecant theta minus cot theta గా రాసాను కానీ cosecant theta plus cot theta వాల్యూ క్వశ్చన్ లో ఇచ్చారు ఎంత ఇచ్చారు 2 సో ఐఎమ్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ cosecant theta plus cot theta is 2 into I have cosecant theta minus cot theta is equals to 1. సో ఇందులోంచి cosecant theta minus cot theta వాల్యూ ఎంత ఈ 2 RHS సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి 1/2 అవుతుంది ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది కదా RHS సైడ్ వెళ్తే 1/2 అవుతుంది దీన్ని ఈక్వేషన్ 2 అని తీసుకోండి మరి 1 ఎక్కడ ఉంది ఇదిగోండి ఇది ఈక్వేషన్ 1 సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 మీకు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మీకు cosecant theta వాల్యూ లేదా cot theta వాల్యూ రెండు వచ్చేస్తాయి అవునా సో ఎలా సాల్వ్ చేద్దాం చూడండి సో cosecant theta plus cot theta is equals to 2 ఒక ఈక్వేషన్ అండ్ cosecant theta minus cot theta is equals to 1/2 ఇది ఒక ఈక్వేషన్ ఇది సింపుల్ గా నేను యాడ్ చేశాను అనుకోండి రెండు ఈక్వేషన్స్ ని మైనస్ cot theta ప్లస్ cot theta క్యాన్సిల్ అయిపోతుంది ఏం మిగులుతుంది 2 cosecant theta is equals to యాడ్ చేస్తున్నాం కదా సో 2 ప్లస్ 1/2 అవుతుంది ఓకే సో 2 cosecant theta is equals to 4 plus 1 5/2 సింపుల్ LCM సో cosecant theta వాల్యూ ఎంత వస్తుంది cosecant theta is 5/4 వస్తుంది ఇక్కడ 2 ఉంది 2 RHS సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 1/2 అవుతుంది సో 5/2 into 1/2 5/4 అయింది ఇది cosecant theta వాల్యూ ఇప్పుడు sin theta ఏంటో చెప్తారా we know that sin theta and cosecant are reciprocal of each other so cosecant theta 5/4 అయితే sin ఏమవుతుంది 4/5 అవుతుంది ఓకే ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా రైట్ కానీ నాకు కావాల్సింది సైన్ వాల్యూ నాకేం కావాలి కాస్ థీటా కావాలి ఇప్పుడు మనకి కాస్ కి సైన్ కి రిలేషన్ తెలుసు కదా ఏంటది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఎంత నాన్న ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ఓకే సో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటానేనా ఓకే ఒకవేళ నాకు కాస్ థీటా వాల్యూ కావాలంటే ఎలా స్క్వేర్ రూట్ తీస్తే వచ్చేస్తుంది కదా స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా క్లియరా సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా నాకు కాస్ థీటా కావాలి ఇట్ ఈస్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ థీటా ఎంత 4/5 సైన్ స్క్వేర్ కావాలి అంటే 4/5 హోల్ స్క్వేర్ రాద్దాము క్లియర్ సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1 మైనస్ 4 స్క్వేర్ అంటే 16 5 స్క్వేర్ అంటే 25 సో ఇది ఎంత వస్తుంది 25 మైనస్ 16/25 25 minus 16 అంటే 9 9/25 రూట్ ఓవర్ 9/25 వచ్చింది సో కాస్ థీటా ఎంత చెప్తారా స్క్వేర్ రూట్ తీసేస్తే 3/5 వస్తుంది అవునా సో మై కాస్ థీటా వాల్యూ ఇస్ 3/5 ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ఇస్ ది
కరెక్ట్ ఆప్షన్. అర్థమైందా? చూడడానికి కొంచెం లెందీగా ఉంటుంది, బట్ వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే సూపర్ ఈజీ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఏపీ జూన్ 2017లో ఇచ్చారు. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మాక్ టెస్ట్ ఎవ్రీడే కండక్ట్ చేస్తున్నాం బ్లాగ్లో. సో మీకు ఆ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి అని ఉంటే బ్లాగ్ లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి ఎవ్రీడే 20 క్వశ్చన్స్ మాక్ టెస్ట్ ఉంటుంది. ఎవ్రీడే అటెంప్ట్ చేస్తే మీకు స్పీడ్ అండ్ అక్యురసీ పెరుగుతుంది. ఎందుకంటే ఫైనల్గా మీరు ఓఎంఆర్ షీట్లో ఆన్సర్ చేయాలి. అక్కడ బబ్లింగ్కి మీకు టైం వేస్ట్ అయిపోతుంది ఫస్ట్ టైం మీరు చేస్తే. సో ఎవ్రీడే 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల ఆ టైం ఫ్రేమ్లో మీరు ఆన్సర్స్ ఎలా చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం బబ్లింగ్ కూడా ఎలా కంప్లీట్ చేయాలి మీకు ఐడియా వచ్చేస్తుంది. సో దట్ ఎగ్జామ్లో మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, అండ్ మోర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, బికాస్ ఎవ్రీడే 20 క్వశ్చన్స్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 month you'll be practicing around 600 to 700 questions. Okay, so యాక్చువల్లీ 600 క్వశ్చన్స్ మళ్ళీ మేడం 600 అవుతాయి కదా అని అడగకండి, బికాస్ మల్టిపుల్ మాక్ టెస్ట్ ఆల్రెడీ అయిపోయాయి. సో ఇప్పటి నుంచి మీరు అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే 600 to 700 క్వశ్చన్స్ ఈజీగా కవర్ చేయగలుగుతారు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ మెంట్. చలో, సో లెట్ us move on to the next question. If 4 cos square theta minus 3 is 0, then sin theta is how much? Okay, it is given that 4 cos square theta minus 3 is 0, then sin theta is how much? Let me give you the options. Option A 1 by 2, option B minus 1 by 2, option C 1 by root 2, option D root 3 by 2. Okay, so it is given that 4 cos square theta minus 3 is 0. Okay, so 4 cos square theta ఎంత అవుతుంది? minus 3 ఇట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 3 అవుతుంది. ఓకే, నా cos square theta వాల్యూ ఏమొస్తుంది? 3/4 వస్తుంది. అవునా, ఇక్కడ 4 మల్టిప్లికేషన్లో ఉంది, RHS కి ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్. నా cos theta వాల్యూ ఎంత చెప్తారా? cos theta is √3/4. ఇది cos స్క్వేర్ theta. cos theta ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4 అవుతుంది. రూట్ సపరేట్ చేయండి, √3/√4 వస్తుంది. ఓకే, న్యూమరేటర్కి డినామినేటర్కి రూట్ సపరేట్ చేస్తే √3/√4. నా cos theta is equals to √3/2. ఇప్పుడు నాకు మీరు చెప్పాలి, cos theta ఏ వాల్యూ, theta ప్లేస్లో ఏ వాల్యూ పెడితే √3/2 వస్తుంది. cos ఏ వాల్యూ అయితే √3/2 వస్తుంది. we know that cos 30 is equals to √3/2. అనా cos 30 is equals to √3/2. క్లియరా? సో ఇప్పుడు కంపేర్ చేస్తే theta is equals to ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. క్లియరా? ఇక్కడ వరకు అర్థమైంది అందరికి. నెక్స్ట్ మనకి ఏం కావాలి? వాల్యూ sin 30 కావాలి. సో sin theta కావాలి. sin theta అంటే ఏంటి? theta వాల్యూ ఎంత? 30 కదా. సో sin 30 కనుక్కుంటారు. వాట్ ఈస్ sin 30? వెరీ సింపుల్, sin 30 is 1/2. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. క్లియరా? ఈ క్వశ్చన్ కూడా ఏపీ జూన్ 2017లో అడిగారు. క్లియర్? Let's move on to the question number 3. If cos A plus B is 0, cos B is √3/2, then A is how much? So let me give you the options. 15 degrees, 60 degrees, 30 degrees, 45 degrees. Okay, so చేద్దామా ఇప్పుడు? చూడండి, cos A plus B 0 అంట. ఓకే, మనకి ఏం తెలుసు? cos A యాంగిల్ ఈక్వల్ టు 0. cos 90 is 0. వెరీ గుడ్. cos 90 degrees ఎంత? cos 90 is 0. cos 0 1, cos 90 0 కదా. సో కంపేర్ చేస్తే ఇక్కడ A plus B equal to 0. cos of A plus B is 0 and cos 90 equal to 0. సో A plus B ఏం అవ్వచ్చు? కంపేర్ చేసి చూడండి. A plus B ఏం అవ్వాలి? A plus B 90 degrees అవ్వాలి. అర్థమైందా? చూడండి, cos A plus B 0, మనకేం తెలుసు? cos 90 0. అంటే ఈ A plus B మొత్తం ఏం అవ్వాలి? 90 అవ్వాలి. అవునా? ఇక్కడ ఒక్కసారి నేను మీకు హైలైట్ చేసి చూపిస్తాను. చూడండి, A plus B ప్లేస్లో మీకు ఏముంది? 90. సో A plus B should be equal to 90. క్లియర్? ఇక్కడ వరకు దిస్ ఇస్ వన్ రిలేషన్. ఓ మై గాడ్, దిస్ ఇస్ వన్ రిలేషన్ విచ్ వీ గాట్, రైట్? సో ఇంకొక కండిషన్ ఇచ్చారు క్వశ్చన్లో, cos B is equals to √3/2. cos B √3/2 అని ఉంది. cos A వాల్యూ √3/2 అవుతుంది. ఇందాకే నేర్చుకున్నాం కదా, cos 30. ఓకే, వీ నో దట్ cos 30 is √3/2.
సో ఈ బి అనే యాంగిల్ ఏమవుతుంది నాన్న, కంపేర్ చేసి చూడండి, బి ప్లేస్ లో ఏముంది 30, సో బి ఇస్ 30 degrees, క్లియర్లీ కంపేరింగ్ బి ఇస్ 30 degrees. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఏ ప్లస్ బి 90 degrees అని మీరు ఆల్రెడీ తీసుకున్నారు, ఇప్పుడు బి 30 degrees అని ఉంది, సో అది సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది, ఏ విల్ బి 90 minus 30, సో ఏ ఇస్ 60 degrees. ఓకే, ఇక్కడ చాలా మందికి ఏ 60 degrees, ఫస్ట్ కంప్లీట్ చేసేస్తాను. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ గివెన్ ఇన్ ఏపీ జూన్ 2017. చాలా మందికి ఇప్పుడు కాస్ యాంగిల్స్, టాన్ యాంగిల్స్, ఓకే, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఆ వాల్యూస్ మర్చిపోతూ ఉంటాం. సో ఒక ట్రిక్ చెప్తాను మీకు, ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడానికి ఒకసారి చూడండి. ఓకే, ట్రిక్ ఏంటి అంటే చూడండి, మనకి సైన్ 0, 30, 45, 60, 90 అవునా, సైన్ 0, 30, 45, 60, 90 ఈ 5 వాల్యూస్ మనకి చాలా ఇంపార్టెంట్ అవునా. సో సైన్ టీటా, సైన్ 0 ఏంటి, సైన్ 30 ఏంటి, 45 ఏంటి, 60 ఏంటి, ఇవన్నీ నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, సో వెరీ ఈజీ మెథడ్ చెప్తాను చూడండి. 0 దగ్గర 0 నుంచి స్టార్ట్ చేయండి. 0 మీరు ఎగ్జామ్లో కూడా ఈ ఒక్క లైన్ రాసేయండి, మీకు అన్ని ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని మీరు చేసేయగలుగుతారు. ఓకే, 0 దగ్గర 0 రాయండి, ఇక్కడ 1 రాయండి, 2 రాయండి, 3 రాయండి, 4 రాయండి. ఏం చేశాను, 0 దగ్గర 0 నుంచి స్టార్ట్ చేశాను, 1 2 3 4 రాశాను. ఇప్పుడు వీటన్నిటిని 4తో డివైడ్ చేసేయండి, పెద్ద టైం ఏం పట్టదు. నెక్స్ట్ ఏం చేయండి, స్క్వేర్ రూట్ అని పెట్టేసేయండి, ఈజీయే కదా. ఇప్పుడు 0 డివైడెడ్ బై ఎంత వస్తుందన్న 0 వస్తుంది, దాని 0 రూట్ అన్న 0నే వస్తుంది. ఇది చూడండి, 1/√4, 1/√4 అంటే ఎంత, √4 అంటే ఎంత, √4 అంటే 2 కదా, √1 అంటే 1, √4 అంటే 2, సో 1/2 వస్తుంది. ఇది చూడండి, 2 1s 2 2s, ఏం మిగిలింది, రూట్ ఆఫ్ 1/2 అన్న 1/√2 అన్న సేమే కదా. ఇది చూడండి, √3 అంటే √3 వస్తుంది, √4 అంటే 2 కదా. ఇక్కడ చూడండి 4 4 క్యాన్సిల్ అయిపోతుంది, √1 అంటే 1. మీకు సైన్ వాల్యూస్ వచ్చేసాయి, అర్థమవుతుంది ఎంత ఈజీగా వచ్చేసాయి. మీరేమి ఎగ్జామ్ టైంలో మీరు ఎంత దీన్ని గుర్తుపెట్టుకున్నా కానీ ఎగ్జామ్ టైంలో టెన్షన్లో మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ ట్రిక్ సూపర్ యూస్ఫుల్గా మీకు యూజ్ అవుతుంది. కాన్ఫిడెంట్గా అచ్చా సైన్ 30 అంటే ఇంతే అని మీరు రాయగలుగుతారు. ఓకే, సో అండ్ కాస్ వాల్యూస్ ఎలా వస్తాయో చెప్పగలుగుతారా, కాస్ ఇస్ నథింగ్ బట్ సైన్ని ఉల్టాగా రాస్తే కాస్ వస్తుంది. ఇక్కడ 1 లాస్ట్లో ఉంది కదా, ఇది 1 ఫస్ట్లో రాయండి, నెక్స్ట్ √3/2, నెక్స్ట్ 1/√2, నెక్స్ట్ 1/2 ఈజ్ ఫస్ట్లో ఉన్న 0 లాస్ట్లో వస్తుంది. ఓకే, లాస్ట్ నుంచి ఫస్ట్ రాస్తే కాస్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు tan ఎలా వస్తుంది, tan ఈస్ నథింగ్ బట్ ఈ రెండు డివైడ్ చేయండి, సైన్ బై కాస్ tan 0/1 0, ఈ రెండు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 1/√3, ఈ రెండు డివైడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది, ఈ రెండు డివైడ్ చేస్తే √3 వస్తుంది, ఈ రెండు డివైడ్ చేస్తే అన్డిఫైన్డ్ వస్తుంది. ఇంకా మిగతా 3 వాల్యూస్ కొసీకెంట్, సీకెంట్, కాట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇవి మీకు తెలుసు అంటే దీన్ని ఉల్టా చేస్తే ఆ వాల్యూస్ వస్తాయి అవునా. సో మీరు ఎగ్జామ్లో అట్లీస్ట్ ఈ ఒక్క లైన్ సైన్ ఒక్క లైన్ రాయగలిగితే మిగతా అంటే సూపర్ ఈజీ. ఓకే, చలో దెన్. సో థర్డ్ అయిపోయిందిగా, ఫోర్త్ ప్రాబ్లం చూడండి, నేను ఆప్షన్స్ ఇస్తాను, ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. సో దట్ ఎక్కడైనా చిన్న కన్ఫ్యూజన్ వచ్చినా కానీ 1 మార్క్ పోగొట్టుకోవడం కన్నా ఇలా 1 సెకండ్లో పక్కన రాసుకొని కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయడం బెస్ట్. సో ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్స్ ఆర్ 3, 1/3, 1 and 0. So if secant theta plus tan theta is 1/3, secant theta plus tan theta ఎంత ఇచ్చారు నాన్న, 1/3 అని ఇచ్చారు, దిస్ ఇస్ గివెన్. ఓకే, సో మనకేం తెలుసు, సీకెంట్ కి టాన్ కి రిలేషన్ ఒకటి ఉంది కదా, ఏంటది, ఐడెంటిటీ చెప్పండి, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, వీ నో దాట్. ఓకే, మనకి తెలుసు కదా, వీ నో దాట్ secant square theta minus tan square theta is 1. సిమిలర్గా ఫస్ట్ క్వశ్చన్లో మీకు చెప్పాను కదా, ఇది ఏ ఫామ్లో ఉంది, a² మైనస్ b² ఫామ్లో ఉంది, దాన్ని ఏమని రాయొచ్చు, a+b ఇంటూ a మైనస్ b అని రాయొచ్చు కదా. ఇక్కడ ఏ ప్లేస్లో సీకెంట్ టీటా ఉంది చూడండి, బి ప్లేస్లో టాన్ టీటా ఉంది, అర్థమవుతుందా. సో ఇక్కడ నేను దీన్ని ఏం రాయొచ్చు అంటే సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా, a+b కదా, ఇంటూ a మైనస్ b, అర్థమైందా, ఈజ్ ఈక్వల్స్ టు 1. కానీ సీకెంట్ టీటా ప్లస్ టాన్ టీటా వాల్యూ ఎంత, 1/3 అని క్వశ్చన్లో ఇచ్చారు వాళ్ళు, సో అది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. నెక్స్ట్ మనకి ఏం కావాలి, సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా వాల్యూ కావాలి. సో ఇక్కడ 1/3 ఈ డివిజన్లో ఉంది, RHS సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్లో వెళ్తుంది, ఇంటూ 1/3 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 3, రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్.
దిస్ క్వశ్చన్ ఇస్ గివెన్ ఇన్ ఏపీ మార్చ్ 2017. అర్థమవుతున్నాయా ప్రాబ్లమ్స్? ఈజీ అనిపిస్తున్నాయి ఇప్పుడు, రైట్? అండ్ ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక షార్ట్ కట్ చెప్తాను, ఇక్కడ చూడండి ఒకసారి. సో మనకి ఏం తెలుసు, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇస్ 1. ఇది బేసిక్. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఇస్ 1 లేదా కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఇస్ 1, ఇది బేసిక్. నెక్స్ట్ ఐడెంటిటీ ఎలా వస్తుందంటే, కాస్కి రెసిప్రోకల్ ఏంటో చెప్తారా? కాస్కి రెసిప్రోకల్ ఏంటి? సీకెంట్ కదా. సో సీకెంట్ ఫస్ట్ రాయండి. సీకెంట్ స్క్వేర్ టీటా, సీకెంట్ తో పాటు టాన్ తీసుకుంటారు. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇస్ 1. ఇప్పుడు చూడండి, కాస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏముంది? సైన్. సైన్ కి రెసిప్రోకల్ ఏంటి? కొసీకెంట్. సో కొసీకెంట్ రాయండి. కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్, ఇక్కడ సి తో మొదలు పెట్టారు కదా, సి అంటే కొసీకెంట్ స్క్వేర్ కదా. ఇంకో సి తో ఇంకో ఐడెంటిటీ ఏముంటుంది? కాస్ కాకుండా, కాస్ ఆల్రెడీ అయిపోయింది. కాస్ కాకుండా ఇంకోటి ఏముంటుంది మనకి ఐడెంటిటీ? కాట్. ఓకే, సో ఇలా మీరు ఈ ట్రిక్ యూజ్ చేస్తే మీకు చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. టాన్ స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ 1, సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ 1, కాట్ స్క్వేర్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ 1, కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ అన్న కన్ఫ్యూజన్ వస్తుంది. సో అలా కాకుండా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాట్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1. ఓకే, ఇది అడిషన్, మళ్ళీ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1. నెక్స్ట్ ఐడెంటిటీకి వచ్చేసరికి కాస్ కి రెసిప్రోకల్ ఏంటి? సీకెంట్. సో నెక్స్ట్ ఐడెంటిటీలో సీకెంట్ ఫస్ట్ ఉంటుంది. సీకెంట్ స్క్వేర్ మైనస్ ఎస్ తో పాటు టీ ఉంటుంది. సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఇస్ 1. నెక్స్ట్ కాస్ అయిపోయింది కదా, సైన్ తీసుకోండి. సైన్ రెసిప్రోకల్ ఏంటి? కొసీకెంట్. కొసీకెంట్ రాసేయండి, కొసీకెంట్ స్క్వేర్ రాసేయండి. కొసీకెంట్ స్క్వేర్ మైనస్, ఇక్కడ సి ఉంది, ఇక్కడ కూడా ఒక సి వస్తుంది. ఆల్రెడీ కాస్ అయిపోయింది. ఇంకా మిగిలిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో సి దేనికి ఉంటుంది? కాట్కి ఉంటుంది. సో కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఇస్ 1. ఇది సింపుల్ ట్రిక్ అనమాట. ఓకే, సో ఎప్పుడు కన్ఫ్యూజన్ వచ్చినా మీరు ఇలా ఆలోచించవచ్చు. సో ఆప్షన్స్ ఆర్ 5/7, 7/5, 2/5 and 2/7. ఓకే, సో చలో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 5/7. ఓకే, సైన్ ఎక్స్ ఇస్ 5/7. సో వీ ఆల్ నో దట్ కొసీకెంట్ ఇక్కడ ఎక్స్ అని ఇచ్చారు కదా, మనం కూడా ఎక్స్ అనే రాద్దాం. కొసీకెంట్ ఎక్స్ ఏమవుతుందన్న మరి? కొసీకెంట్ ఎక్స్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఎక్స్, అవునా కదా? కొసీకెంట్ టీటా సైన్ టీటా రెసిప్రోకల్ కదా. కొసీకెంట్ ఎక్స్ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ 5/7 అంటే కొసీకెంట్ ఏమవుతుంది? 1/5/7 అవుతుంది. ఓకే, 1/5/7 అవుతుంది, అవునా? విచ్ ఇస్ నథింగ్ బట్ 7/5 అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సైన్ 5/7 ఇచ్చాడు, ఇది 5 ఇది 7 అనుకోండి. సైన్ 5/7 ఇచ్చారు. కొసీకెంట్ ఏంటి? రెసిప్రోకల్ అంటే ఉల్టా అవుతుంది. 5/7 కాస్త 7/5 అవుతుంది. సైన్ 5/7 అయితే కొసీకెంట్ 7/5 అవుతుంది, సింపుల్ గా. ఓకే, ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను చెప్తున్నా అంతే. ఓకే, సో ఎగ్జామ్ లో సింపుల్ గా సైన్ 5/7 అయితే కొసీకెంట్ ఎంత? దాని ఉల్టా 7/5, అంతే, అయిపోయింది ఆన్సర్. ఓకే, ఇక్కడ కూడా ఈ ట్రిక్ చెప్తా చూడండి. ఈ రెండు, ఈ సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఇస్ 1, అది మనకు తెలుసు కదా. సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఇస్ 1, అది ఐడెంటిటీ. సో సీకెంట్ ప్లస్ టాన్, సీకెంట్ మైనస్ టాన్ మీకు క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు సీకెంట్ ప్లస్ టాన్ 1/3 అంటే సీకెంట్ మైనస్ టాన్ 3 అవుతుంది. ఓకే, ఎందుకు? దాని ప్రూఫ్ ఇది, కానీ టైం సేవ్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయడం వల్ల లాభం ఇదే, మీకు టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే మీకు అర్థమైపోతుంది. ఇది చూడండి, సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ మనకి ఐడెంటిటీ ఉంది ఆల్రెడీ. సీకెంట్ ప్లస్ టాన్ 1/3 అంటే సీకెంట్ మైనస్ టాన్ దాని రెసిప్రోకల్ అవుతుంది, 3 అవుతుంది. సిమిలర్ ఇక్కడ నేను మీకు ఫస్ట్ క్వశ్చన్ లో కూడా చూపిస్తాను. కొసీకెంట్ ప్లస్ కాట్ ఈక్వల్ టు 2 అని వాళ్ళు ఇచ్చారు. చూడండి, కొసీకెంట్ ప్లస్ కాట్ ఈక్వల్ టు 2 అని వాళ్ళు ఇచ్చారు క్వశ్చన్ లో, అవునా? మనకు కొసీకెంట్ మైనస్ కాట్ ఎంత వచ్చింది ఒకసారి చూడండి, 1/2 వచ్చింది. ఎందుకు? కొసీకెంట్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ ఇస్ 1, ఇది ఐడెంటిటీ కదా. సో ఇది యూజ్ చేస్తే, మీరు సాల్వ్ చేస్తే కొసీకెంట్ టీటా ప్లస్ కాట్ టీటా ఇస్ 2 అయితే కొసీకెంట్ టీటా మైనస్ కాట్ టీటా 2 కి రివర్స్ అవుతుంది, 1/2 అవుతుంది. ఓకే, ఇవన్నీ సింపుల్ ట్రిక్స్, బై ప్రాక్టీస్ మీకు బాగా అర్థమైపోతుంది. సో ఐ హోప్ ఆల్ దీస్ ఆర్ క్లియర్ ఫర్ యూ, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? బిఫోర్ గోయింగ్ టు అచ్చా 1 సెకండ్ యార్, బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇది ఏమని చెప్పండి, ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కి ట్రిక్. ఓకే, ఇది ఐడెంటిటీస్ ట్రిక్ ఇది. సో కావాలి అంటే మీరు యూజ్ చేసుకోవచ్చు, రైట్? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ గా మీకు రివైజ్ చేయాలి అంటే మేబీ ఇవాళ ఈవినింగ్ కానీ రేపు కానీ ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ గా
ఓన్లీ కాన్సెప్ట్స్ మొత్తం మీకు రివైజ్ చేస్తాను ఆ వీడియోలో. సో ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను, కమ్యూనిటీలో కూడా మీకు చెప్తాను ఆ వీడియో ఏంటి అని. సో అది ఒకసారి చూడండి, సో దట్ ఫస్ట్ చాప్టర్ మొత్తం మీకు ఒక ½ మాక్సిమం ½ టైంలో మీకు రివిజన్ అయిపోతుంది. క్లియర్? చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ angle A is 75 degrees and angle B is 30 degrees. Okay, angle A 75 degrees అని ఇచ్చారు, angle B 30 degrees అని ఇచ్చారు. You need to find tan A minus B. Tan A minus B find out చేయాలి. ఆప్షన్స్ ఇస్తాను, వెరీ సింపుల్ క్వశ్చన్, మీరే ఆన్సర్ నాకు చెప్పేసేయాలి. ఆప్షన్ D is 1/√2. సో tan A అంతా, A అంటే 75 మైనస్ ఇది 30. సో tan 75 minus 30 ఎంత వస్తుంది చూడండి, 75 minus 30 45 వస్తుంది. సో tan 45 ఎంత, సింపుల్ tan 45 is 1. సో ఆప్షన్ C is correct. Okay, and this question is given in AP March 2017. Clear yaar? Okay, so let's move on. Acha, so before getting into the next question, let me tell you about Unacademy Emerge. Unacademy Emerge is the free aptitude test which is happening in Unacademy. Okay, and it's a all India level's largest free aptitude test. Okay, for the first time ever it's happening, and classes 6 to 12 can give this examination. Classes 6 to 12 can give this examination. So whoever are studying in these classes are eligible for this examination. So please do share this to everyone, because I am going to tell you the benefits of this examination and you will be super excited to hear that. Okay, and the test date is 20th June. Let me quickly tell you the benefits of this examination, but before that let me tell you a little about this Unacademy Emerge. So Unacademy Emerge has super 30 aptitude questions, and the exam time is, you will have 60 minutes to complete these 30 questions, and absolutely no preparation is needed because these are basic aptitude questions. So you don't have to separately prepare for your exam. And here is the exciting part, you can win prizes worth 5 crores. Can you believe it? So I'll reveal what are the prizes are. So here it is. So the prizes are, acha, the prizes are, you can win MacBook. Okay, you can win MacBook, you can win iPhone 1 Plus, or you can win many goodies. There is a GoPro, there is a bicycle. So there are many things which you can win. Okay, and every student whoever participates in this Unacademy Emerge will get a e-certificate. Okay, and not only that, you will receive trophies, you will receive exciting goodies from Unacademy. Okay, this is about the prizes list. And let me also tell you, so every day from the students who enroll, every day 7 lucky winners are chosen from each class, classes 6 to 12. From these classes 7 lucky winners are chosen, and every day one lucky winner from each class is given Unacademy goodies. Okay, specially designed Unacademy goodies. So now this is a limited time offer, so you have to enroll for the test and give the test, okay, to win these goodies. And if you are very good at aptitude, and if you are winning the examination, if you're if you're a topper in the examination, then you can win these prizes, right beta? Okay, so prizes worth 5 crore are distributed, and every day 7 lucky winners will be winning these exciting goodies which you are seeing here, right? And chalo then, so let me tell you how to enroll for this. So are you all excited? So how will you enroll? So you can enroll by clicking on the link. I will give you the link in the description box. So you can just check the description box, click on the link and enroll in your respective classes. And while you enroll, they will ask you a code. So the code is GD10. Okay, enroll right now to be a lucky winner for today, and also do share it with all your siblings, brothers, sisters, cousins, everyone around you, because classes 6 to 12 can give this examination. Okay, so mark your calendars, June 20th is the exam date. Okay, and enroll right now and share it with everyone right now. Chalo then. So question number 7, which one of the following is not defined?
So which one of the following is not defined? Very easy peasy question. You have sine 90, cos 0, secant 90 and cos 90. Okay, which of the following is not defined? Very simple question. Secant 90 is not defined. You all know what is sine 90? Sine 90 is 1. Yes, sine 90 is 1. Cos 0 is 1. Secant 90 is undefined. Cos 90 is reverse of sine 90. See, cos 90 will be reverse of sine 0. Sine 0 is 0. Cos 90 is 0. ఇందాక ట్రిక్ చెప్పాను కదా అవునా, ఇది మాత్రం అన్డిఫైన్డ్. క్లియరా? ఓకే, ఎందుకు ఇది అన్డిఫైన్డ్ చూడండి, ఇక్కడ కూడా మీకు లాజిక్ చెప్తాను. Secant 90. Secant 90 is nothing but it is the reciprocal of cos 90. Secant cos reciprocal of each other కదా. Cos 90 ఎంత? Cos 90 0. ఓకే, సో 1/0 అంటే ఇక్కడ ఏమొస్తుంది? అన్డిఫైన్డ్ వస్తుంది. ఓకే, మీకు గుర్తు లేకపోయినా సైన్ కాస్ అయితే గుర్తుంటాయి కదా. సో ఇలా మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే, రఫ్ వర్క్ లో చేయండి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ ఇస్ గివెన్ ఇన్ టీఎస్ జూన్ 2017. Let's move on to the next question. Root over 1 minus cos square a upon 1 plus cot square a is how much? Your options are sin a, root sin a, sin square a, sin to the power 4a. Okay, so ఏంటి ఆన్సర్? సో మనకి ఏమి ఇచ్చారు? రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అపాన్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఓకే, సో మనకు ఐడెంటిటీస్ తెలుసు కదా. ఏంటి ఐడెంటిటీస్? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ 1. సైన్ కి రెసిప్రోకల్ ఏంటి? కొసీకెన్. సో కొసీకెన్ స్క్వేర్ ఏ మైనస్ ఇక్కడ c తో స్టార్ట్ అయింది, ఇంకో c ఏంటి? కాట్. సో కాట్ స్క్వేర్ ఏ ఈజ్ 1. ఈ రెండు ఐడెంటిటీస్ నాకు తెలుసు. సో ఇందులోంచి చూడండి నాన్న, ఇందులోంచి ఫస్ట్ ఐడెంటిటీలోంచి, so what is 1 minus cos square a? I can write sin square a is nothing but ఈ cos square a ఇటు సైడ్ పంపిస్తే 1 minus cos square a అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి cosecant square a అటు సైడ్ పంపించండి. సో యూ విల్ హ్యావ్ cot square a అటు సైడ్ పంపిస్తే cosecant square is equals to 1 plus cot square a అవుతుంది. ఈ రెండు కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 minus cos square a అంటే ఏంటి? sin square a. సో సబ్స్టిట్యూట్ డివైడెడ్ బై 1 plus cot square a అంటే ఏంటి? cosecant square a. Clear? That is equals to root of sin square a upon cosecant అంటే 1 upon sin square a కదా. Cosecant and sin are reciprocal of each other. ఇది మనందరికీ తెలిసిందే. సో cosecant బదులు 1 upon sin square అని రాసాను. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది? పైకి వెళ్తుంది కదా. సో sin square a into sin square a అని వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ ఓవర్ sin to the power 4a. sin square a into sin square అంటే sin power 4a. ఇప్పుడు స్క్వేర్ రూట్ తీసేస్తే ఏమొస్తుంది? sin square a వస్తుంది. రైట్, సో ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. క్లియరా? అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ asked in TS June 2017. Let's move on to the next question quickly. So if sin a is 24 upon 25, then secant a is how much? Very simple question. So ABCD, ఇది 7 upon 25. ఆప్షన్ ఏ ఇది 25 upon 7. ఇది 24 upon 7 and 7 upon 24. మనకి ఏమి ఇచ్చారు నాన్న? సైన్ ఏ ఇచ్చారు. ఓకే, సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 24 upon 25. కాస్ ఏ ఎంతో చెప్తారా? కాస్ ఏ ఎంత అవుతుంది? పైథాగరస్ థియరం యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, ఇది ఒక మెథడ్. ఓకే, సైన్ ఏ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెనస్. సో ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే, ఆపోజిట్ సైడ్ అంటే 24 యూనిట్స్, హైపోటెనస్ 25. సో ఇది ఎంత అవుతుంది అని కనుక్కొని చేస్తారు. కాస్ ఏ ఏంటో కనుక్కుంటారు. ఇంకో మెథడ్ ఏంటి అంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 upon రూట్ ఓవర్ 1 minus sin square a. ఇందాకనే నేను మీకు ఈ ఫార్ములా డిరైవ్ చేసి చూపించాను. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ 1 అయితే కాస్ ఏ ఏమవుతుంది? ఇంత అవుతుంది. సో రూట్ ఓవర్ 1 minus sin square a ఎంత? 24/25 హోల్ స్క్వేర్. ఈ వాల్యూ ఎంత వస్తుంది చూడండి? 1 minus 24 స్క్వేర్ అంటే ఎంత? 576. దిస్ ఇస్ 1 second యార్. This is 576 divided by 625. So root over 625 LCM, this is 625 minus 576 divided by 625 వస్తుంది. అవునా? సో 625 minus 576 అంటే రూట్ ఇది 49 అవుతుంది డివైడెడ్ బై 625. సో ఇదేంటి? 7/25 వస్తుంది స్క్వేర్ రూట్ తీసేస్తే.
7/25 వస్తుంది. ఓకే, అదర్వైజ్ పైథాగరస్ థియరం అప్లై చేస్తే కూడా మీకు ఇక్కడ ఏమొస్తుంది, AC స్క్వేర్ is equals to AB square plus BC square అంతేనా. hypotenuse square is equal to sum of the other two sides. AC అంటే 25, so 25 square is equals to 24 square plus AB square. AB square ఎంత వస్తుంది, 49 వస్తుంది, లేదా AB ఈక్వల్ టు 7. ఓకే, సో AB 7 అయినప్పుడు కాస్ వాల్యూ ఏమొస్తుంది, 7/25. ఇదిగోండి ఇక్కడ కూడా అదే వచ్చింది. ఓకే, సో కాస్ ఎంత వచ్చింది నాకు, కాస్ A is equal to 7/25 వచ్చింది. కానీ నాకు కాసా కావాల్సింది, సీకెంట్ కావాలి. సో సీకెంట్ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్. కాస్ 7/25 అయితే సీకెంట్ 25/7. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎగ్జామ్ లో మనం టెన్షన్ లో ఏం చేస్తామంటే కాసే వరకు చేస్తారు, ఇదంతా కరెక్ట్ చేస్తారు, కాసే వరకు చేస్తారు, కాసే 7/25 వచ్చింది, అక్కడ ఆన్సర్ మార్క్ చేస్తారు. కానీ అడిగింది ఏందో ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం బెస్ట్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. అండ్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆస్క్డ్ ఇన్ TS March 2017. నెక్స్ట్ క్వశ్చన్, the value of tan theta in terms of sin theta. The value of tan theta in terms of sin theta. Your options are sin theta upon 1 minus sin square theta, root over sin square theta minus 1 upon sin theta, sin theta upon root over 1 minus sin square theta, and root over 1 minus sin square theta divided by sin theta. ఓకే, సో కరెక్ట్ వాల్యూ ఏంటి, మనకేం తెలుసు, tan theta is equals to sin upon cos అని తెలుసు, sin upon cos అని తెలుసు, ఇది అందరికీ తెలుసు. కానీ మనకి ఆన్సర్ ఎందులో కావాలి, సైనే కావాలి, కాస్ వద్దు. ఇక్కడ కింద డినామినేటర్లో కాస్ ఉంది కదా, ఈ కాస్ మనం ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ అంటే ఎలా చేస్తారు, మనకి ఇందాక యూజ్ చేసిన ఐడెంటిటీ, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఇస్ 1. సో కాస్ స్క్వేర్ థీటా అంటే ఏమొస్తుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో కాస్ థీటా కావాలి నాకు, డినామినేటర్లో ఏముంది, కాస్ థీటా. సో కాస్ థీటా ఇస్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇట్ ఈస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో ఆప్షన్ ఏది మ్యాచ్ అయింది, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. క్లియర్ అయితే దిస్ ఇస్ గివెన్ ఇన్ AP RJC 2017. Next question, if cosecant theta is 2 and cot theta is root P, then what is P? Okay, so your options are 2, 1, 1/2, and the last option is the C. Is the last option ఏమో √3. Okay, and ఈ question AP RJC 2017 లో ఇచ్చారు. ఓకే, సో ఆన్సర్ ఏందో చూద్దాం ఒకసారి చూడండి. కొసీకెంట్ థీటా ఇస్ 2, మనకి ఏమి ఇచ్చారు, కొసీకెంట్ థీటా వాల్యూ ఎంత, 2. ఓకే, సో థీటా ఏమై ఉండొచ్చు, కొసీకెంట్ థీటా 2 అయితే థీటా ఏమవుతుంది, థీటా ఏమై ఉండొచ్చు, సో థీటా క్యాన్ బి, చూడండి కొసీకెంట్ ఏ వాల్యూ 2 వస్తుంది, కొసీకెంట్ ఆఫ్, ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ కూడా చెప్తా, టెన్షన్ పడకండి. కొసీకెంట్ ఆఫ్ 30 విల్ బి 2. ఓకే, కొసీకెంట్ 30 degrees విల్ బి 2, కానీ ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే చూడండి, కొసీకెంట్ థీటా 2 అయితే, కొసీకెంట్ థీటా 2 అయితే సైన్ థీటా ఎంత అవుతుంది, సైన్ కొసీకెంట్ రెసిప్రోకల్ గా సైన్ ఏమవుతుంది, 1/2 అవుతుంది. సైన్ ఏ యాంగిల్ 1/2 అవుతుంది, మనకు తెలుసు సైన్ 30 అయితే 1/2 అవుతుంది. ఓకే, ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది. ఒకవేళ మీకు కొసీకెంట్ వాల్యూ గుర్తు రాకపోయినా ఆ టైంకి సైన్ లో కన్వర్ట్ చేసుకోండి దీన్ని. సైన్ 1/2 అంటే థీటా షుడ్ బి 30. ఓకే, సో అలా కంపేర్ చేయొచ్చు, ఇలా కంపేర్ చేసిన థీటా ఇస్ 30 degrees. ఓకే, 2 మెథడ్స్ లో చెప్తున్నా, ఏ మెథడ్ మీకు ఎగ్జామ్ వాళ్ళు ఆ టెన్షన్ లో స్ట్రైక్ అవుతుందో తెలియదు కాబట్టి రెండు వినండి. నౌ థీటా ఇస్ 30 వచ్చింది కదా, నెక్స్ట్ ఏం ఇచ్చారు, కాట్ థీటా ఇస్ √3p ఇచ్చారు, రూట్ ఓవర్ 3p. సో థీటా ఏంటి, థీటా ఇస్ 30. సో కాట్ 30 ఎంత, థీటా ప్లస్ లో 30 సబ్స్టిట్యూట్ చేయండి, ఇట్ ఇస్ √3p. కాట్ 30 ఎంత, చూడండి tan 30 ఎంత, tan 30 ఇస్ 1/√3. కాట్ 30 ఏమవుతుంది, కాట్ 30 ఈ tan 30 రెసిప్రోకల్ గా, tan 30 1/√3 అయితే కాట్ 30 ఏమవుతుంది, √3 అవుతుంది. అర్థమైందా, సో దిస్ ఇస్ √3p. స్క్వేర్ ఆన్ బోత్ ద సైడ్స్ చేస్తే ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, 3 = 3p అని వస్తుంది. p వాల్యూ కావాలంటే 3 అదర్ సైడ్ పంపియండి, ఇక్కడ ఉన్న 3ని. సో ఏమవుతుంది, p వాల్యూ విల్ బి 1. క్లియర్ విత్ దిస్, సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ secant theta is 3k, tan theta is 3 upon k, then so you need to find k square minus 1/k² value. Options are 9, 1/9, 3, 1/3. So this question is given in AP RJC
2017. కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. చూడండి, సీకెంట్ టీటా వాల్యూ 3k అని ఇచ్చారు, టాన్ టీటా వాల్యూ 3/k అని ఇచ్చారు. సీకెంట్ టాన్ ఎప్పుడు కనిపించినా అని మీకు ఏం గుర్తు రావాలి? ఐడెంటిటీ గుర్తు రావాలి. ఓకే, ఐడెంటిటీ ఏంటి? సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఎంత? 1. సీకెంట్ టీటా ఎంత? 3k అని ఉంది కదా, సీకెంట్ స్క్వేర్ అంటే 3k హోల్ స్క్వేర్ మైనస్ టాన్ టీటా 3/k అని ఉంది, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సాల్వ్ చేద్దాం. 3 స్క్వేర్ అంటే 9, k స్క్వేర్ మైనస్ ఇది కూడా 9/k² ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఇప్పుడు ఈ రెండిట్లో 9 కామన్ ఉంది చూడండి, 9 కామన్ తీస్తే ఏమొస్తుంది? k² మైనస్ 1/k². 9 కామన్ ఈ రెండిట్లో తీస్తే k² మైనస్ 1/k² ఇస్ 1. మనకి ఏం వాల్యూ కావాలి? k² మైనస్ 1/k² కదా. ఈ 9 ఆల్జస్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇటు సైడ్ వస్తే డివిజన్ లోకి వస్తుంది. సో k² మైనస్ 1/k² ఇస్ 1/9. Okay, it is 1/9. So option B is correct. Next question, if tan theta is not defined when theta is, ఈ ఆన్సర్ మీరే నాకు కామెంట్ సెక్షన్ లో చేసి చెప్పాలి. ఇట్స్ యువర్ DIY క్వశ్చన్, వెరీ సింపుల్, ఈజీ పీజీ. tan 0, tan 30, tan 60, tan 90. ఈ tan ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అన్డిఫైన్డ్ వస్తుంది. ఓకే, టీటా ఏ వాల్యూ తీసుకుంటే మీకు అన్డిఫైన్డ్ వస్తుంది. సూపర్ ఈజీ క్వశ్చన్, DIY. ఇట్స్ DIY. నాకు ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ tan theta is 1/√3, you need to find 7 sin square theta plus 3 cos square theta is how much? So your options are 16/4, 7/4, 9/4 and 1. Okay, so this question is given in AP RGC 2017. సో ఒకసారి చూడండి ఎలా చేస్తారో. tan theta వాల్యూ 1/3 అని ఇచ్చారు. tan ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 వస్తుంది? tan 30 1/3 కదా. సో టీటా ప్లేస్ లో ఏముంది ఇక్కడ? కంపేర్ చేసి చూడండి. సో టీటా షుడ్ బి 30. ఇక్కడ వరకు అందరికి వచ్చేసి ఉంటుంది క్లియర్ గా. సో 7 sin square theta కావాలి ప్లస్ 3 cos square theta, ఇది మనం కనుక్కోవాల్సిన వాల్యూ. సో దాట్ ఈస్ ఈక్వల్ టు 7 sin square theta ఎంత? 30 ప్లస్ 3 cos square theta ఎంత? 30. ఓకే, సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు 7 sin square 30 ఎంత? sin 30 is 1/2. సైన్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయండి. ఓకే, sin 30 1/2, sin స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ cos 30 ఎంత? √3/2. ఓకే, కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ రాస్తారు. సో 7 టైమ్స్ 1/4 అవుతుంది స్క్వేర్ చేస్తే, ప్లస్ 3 ఇంటూ 3/4 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేయండి. 7/4 ప్లస్ 9/4 ఎంత వస్తుంది ఆన్సర్? 7 ప్లస్ 9 16/4, లేదా సింపుల్ గా 4 అని రాయొచ్చా? 4 వస్తుంది ఆన్సర్. am I right? సో ఆప్షన్స్ లో 16/4 ఉంది, ఆప్షన్స్ లో 16/4 ఉంది. సో 16/4 మార్క్ చేసేది. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. Next question, your options are 5/4, 2/√3, 1/√2, √3/2, and this question is given in AP RGC 2017 లో ఇచ్చారు. ఓకే, ఈ క్వశ్చన్ అండ్ ఇట్స్ యువర్ DIY క్వశ్చన్. ఓకే, సో వెరీ ఈజీ క్వశ్చన్, అందుకే DIY ఇచ్చేస్తున్నా. చూడండి, cos square theta ప్లస్ cos square, ఇది cos square 0 నాన్న, cos square 0, cos square 0 ప్లస్ cos square 60 ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఏం చేస్తే సింపుల్ గా cos 0 వాల్యూ ఎంత? cos 0 is 0, సబ్స్టిట్యూట్ చేయండి. స్క్వేర్ ఉందిగా, 0 స్క్వేర్ ప్లస్ cos 60 వాల్యూ ఎంత? cos 60 is 1/2, స్క్వేర్ చేసి ఇక్కడ ఫైనల్ ఆన్సర్ మీరు నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయాలి. రైట్? సో ఐ హోప్ దీస్ క్వశ్చన్స్ వర్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ. ఎంజాయ్ చేశారు, బాగా నేర్చుకున్నాను అనుకుంటున్నాం. సో డెఫినెట్ గా ఈ ఛానల్ అందరికీ షేర్ చేయండి. అండ్ యాజ్ ఐ టోల్ యూ, చాప్టర్ నెంబర్ 1 కంప్లీట్ రివిజన్ హాఫ్ అన్ అవర్ లో మీకు ప్రొవైడ్ చేసేలా ఒక వీడియో చేస్తున్నా, సో దట్ యూ కెన్ రివైజ్ యూర్ ఎంటైర్ చాప్టర్. ఓకే, అండ్ డెఫినెట్ గా ఆ వీడియో కూడా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సో దట్ రిమైనింగ్ చాప్టర్స్ కూడా మీకు అలా కావాలి అంటే నేను 1 shot రివిజన్స్ చేస్తాను మీకు. ఓకే, and do like this video right now and subscribe to the channel if you are new, and don't forget to share the channel to all those who are in need. Yeah, we are doing it for you and we want you all to support each other. Okay, thank you, have a great day, bye bye.